హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే పెన్షన్దారులకు శుభవార్త. ఒక రోజు ముందే పెన్షన్ పంపిణీ అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. అయితే నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెన్షన్దారులకు శుభవార్తలు చెబుతుంది. రాష్ట్రంలో ఉన్న లక్షల మంది పెన్షన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సన్నాహాలు చేస్తుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈసారి డిసెంబర్ 31న పింఛన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం. ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు అందజేస్తుండగా ఈసారి నూతన సంవత్సర దినోత్సవం నేపథ్యంలో ముందుగా డిసెంబర్ 31న పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. నూతన సంవత్సర పండుగకు ముందు డబ్బులు పంపిణీ చేస్తే అది పింఛన్ పొందేవారికి న్యూ ఇయర్ గిఫ్ట్లా భావించవచ్చు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం దీనిని అధికారికంగా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు డిసెంబర్ 30న పింఛన్ ప్రభుత్వ ఖాతాకు జమ చేయనున్నట్లు తెలుస్తుంది. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘం నేతలు ఈ నిర్ణయం తీసుకోవాలని అధికారులకు వినతి పత్రం అందజేసినట్లు సమాచారం. ఇక ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని పల్నాడు జిల్లా రుంపుచెర్ల మండలం అన్నవరంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారని తెలుస్తుంది. చంద్రబాబు ప్రతి నెల 1వ తేదీన ఏదో ఒక జిల్లాలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక ఈ మధ్యకాలంలో చంద్రబాబు దివ్యాంగుల పింఛన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2 నెలల పింఛన్లు తీసుకోకపోయినా వారు 3వ నెలలో వాటిని పొందగలుగుతారు. అంతేకాక తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా పింఛన్లు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు.